కొండని తవ్వి ఎలకని పట్టినట్టు అయింది. ఆ మధ్యన మదనపల్లిలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే చీఫ్ సెక్రటరీతో పాటుగా మరొక అధికారిని అక్కడికి పంపించారు, ప్రత్యేకించి పంపించారు. ఉన్నత స్థాయి అధికారులు, డీజీపీ, చీఫ్ సెక్రటరీలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటిది పర్యవేక్షించారు. అప్పుడు ఏదో సంథింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఆ టైంలో దాన్ని డైవర్ట్ చేయడానికంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసింది కూడా చూసాం. అది అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాతన ఎంత అదే అసలు దగ్గర వచ్చేటప్పటికి ఏం తేలేదు. అది ముందేంటి కావాలని తగలబెట్టారన్నారు. అక్కడే అదేది ఇంజిన్ ఆయిల్ ఉంది దాంట్లో కాబట్టి దాంతో ప్లాన్ చేశారన్నారు. అదేమీ తేలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి అదంతా పెద్దిరెడ్డి చేయించాడు, చాలా ఫైళ్ళు మాయం చేశారు. ఇట్లాంటిది స్టోరీలు అయితే కుప్పల తెప్పలు అల్లేశారు. ఫైనల్గా ఇప్పుడు ఏం తేల్చారా అంటే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్కి రిమాండ్ విధించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దాహనం కేసులో సిఐడి ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ని సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పలవనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ దగ్గర అరెస్ట్ చేసినట్టు సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ప్రకటించారు. నిందితుడు సహకరించిన కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సందర్భంగా వెల్లడించారు. గౌతమ్ తేజ్ ఈ కేసులో మొదటి ముద్దాయని సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నిందితుడిని చిత్తూరు 4వ అదనపు మున్సిపల్ కోర్టులో హాజరుపరిస్తే జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో చిత్తూరు సబ్ జైలుకి తరలించారు. ఏడాది జూలై 21వ తేదీన జరిగిన దాంట్లో అసలు ఇంతకీ ఇతని పాత్ర ఏంటి అన్నట్టు మాత్రం బయటపెట్టలేదు. ఈ అసలు పాయింట్ ఆ ఫైళ్ళు ఏంటి, ఈ కథ అంతా జస్ట్ ఇమాజినేషన్ బేసిస్ మీదనే ఈ కథ ఇంకా నడుస్తూ ఉంది.